ప్రొడ్యూస్ చేసిన తర్వాత డైరెక్షన్కి వస్తున్నారు. ఇమీడియట్ పట్టుకొచ్చేసి అబ్బా సినిమా తీయాలి, ఒక 4 యాక్టర్లతో నేను కూడా కనబడాలి, అది ఇది అని చెప్పి. మనం మాట్లాడుకున్నాం, తారక్ మీరు కలిసి 3 years బర్త్డే చేసుకునే వాళ్ళు. ఫ్యామిలీలో ఆ రక్తంలోనే ఉన్నట్టుంది, ఆ బ్లడ్ లో. ఒక నార్మల్ పర్సన్, ఆస్తులు ఏం లేవు, నేను ఫ్రమ్ జీరో ఐ క్రియేటెడ్ ఆల్ దిస్ అని చెప్పారు. ఒక రాత్రిలో జరిగిన ఏది మహా అయితే పోతే ఎక్కడికి వస్తాం, మళ్ళీ అదే జీరోకి వస్తాం, మళ్ళీ అదే జీరో నుంచి మొదలుపెట్టి వెళ్తాం. ఒక మంచి ప్రొడక్షన్ అంటే సినిమా కంప్లీట్, ఆ తర్వాత మంచి రిలీజ్ డేట్, ఈ 3 పర్ఫెక్ట్గా ఉంటే మనకు సక్సెస్. సినిమా ఒకటి, జూదం ఒకటి, ఆల్మోస్ట్ ఒకటే. ప్రాక్టికల్ రియాలిటీనే, ఏదైనా ప్రాక్టికల్ అండి మనకి, ఏదైనా మాల్లో చెప్తున్నా. తదాస్తు సుఖినో భవంతు. పర్ఫెక్ట్, థ్యాంక్ యూ సో మచ్. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. వెల్కమ్ టు ధాత్రి టీవీ. నేను మీ ఉషశ్రీ. హైదరాబాద్లో ద బెస్ట్ ట్రెండింగ్ థింగ్ ఇప్పుడు కాదు, ఒక 15 ఏళ్ళ నుంచి చూసుకుంటే రియల్ ఎస్టేట్. సో అందరి కలల ప్రపంచం మన సొంత ఇల్లు. అలాంటి రియల్ ఎస్టేట్తో తన కెరియర్ని ఒక చిన్న ఉద్యోగిగా స్టార్ట్ చేసి ఒక వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అ కంపెనీ కింద వెళ్ళి, ఇది కాదు నేనే సొంతగా చేయాలి అని చెప్పి తను సొంతగా కన్స్ట్రక్షన్లోకి దిగి, ప్రతి ఒక్కళ్ళకి సినిమా అంటే ఒక చిన్న ఇష్టం మోజు ఉంటుంది. సో యాక్ట్ చేయడం కాదు, డైరెక్ట్గా 2 సినిమాలు ప్రొడ్యూస్ చేసి మరో సినిమాని డైరెక్ట్ చేయబోతున్న ఒక అద్భుతమైన వ్యక్తిని నేను మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను. అండ్ తన పేరే గౌతమ్. నమస్తే గౌతమ్. ఇట్ వాస్ ప్లెజర్ మీటింగ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ధాత్రి టీవీకి వచ్చినందుకు. అండ్ మీ జర్నీ అసలు స్టార్టింగ్ ఒక చిన్న రియల్ ఎస్టేట్ కంపెనీలో ఎంప్లాయీగా, ఐ షుడ్ సే ఫ్రమ్ అందరిలాగా ఒక చిన్న ఉద్యోగంతోనే మొదలైంది. చిన్న ఉద్యోగంతో మొదలైంది. అండ్ ఆ ఉద్యోగం నుంచి తారక రత్న లాంటి ఆయన లాస్ట్ సినిమా మీరే ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఇంకో సినిమా రాబోతోంది, అండ్ ఇంకో సినిమాకి ఆల్రెడీ డైరెక్షన్ సన్నాహాలు జరుగుతున్నాయి. ఎలా అసలు ఇలా ఒక చిన్న ఉద్యోగస్తులు మైండ్ లో కూడా ఆలోచించుకోవడానికి కూడా మనం ఫ్యూచర్ లో ఒక సినిమా డైరెక్ట్ చేద్దాం అక్కడి వరకే ఆగిపోద్ది, ప్రొడ్యూస్ చేసిన తర్వాత డైరెక్షన్కి వస్తున్నారు. అసలు ఈ జర్నీ ఎలా మొదలైంది గౌతమ్? ఇప్పుడు ఫస్ట్ నేను ఎప్పుడైతే ఉద్యోగం జాయిన్ అయ్యానో, మూవీ వాజ్ ఆల్వేస్ మై ప్యాషన్. అంటే ప్యాషన్, ఏ సినిమా రిలీజ్ అయినా కూడా ఆ ఫ్రైడే వచ్చిందంటే ఆఫీస్లో ఏదో ఒకటి జంప్ మెల్లిగా. అయితే కన్స్ట్రక్షన్ ఈజ్ మై బ్రెడ్ అండ్ బటర్. ఈ రోజున దట్స్ మై బ్రెడ్ అండ్ బటర్. వెన్ ఇట్ కమ్స్ టు ప్యాషన్, ఏదో ఒక రోజు ఒక సినిమా తీయాలి, ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలని కోరుకుండేది. అయితే ఆ రియల్ ఎస్టేట్లో నేను ఎప్పుడైతే ఆ కంపెనీలో పనిచేస్తున్నానో, ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ థాట్ వీ వర్ డూయింగ్ రియలీ గుడ్. ఒక కంపెనీ ఒకటి మన వల్ల, మన టాలెంట్ వల్ల వస్తే మనం ఎందుకు సొంత చేసుకోకూడదు? సో 2014లో ఐ క్విట్ మై జాబ్, నా సొంత కంపెనీ స్టార్ట్ చేసుకున్నాను. సో అండ్ వీ స్టార్టెడ్ మార్కెటింగ్ ఇనిషియల్లీ. స్టార్ట్ చేశాక తర్వాత నేను నా ఓన్ ప్రాజెక్ట్స్ చేశాను, 3 ఓన్ ప్రాజెక్ట్స్ చేశాక ఏదో కొంచెం కూడబెట్టుకున్నాము. అండ్ అట్ లేటర్ స్టేజ్ ఒక 2-3 పార్ట్నర్స్ కలిశారు. సో దిస్ మూవీ ప్యాషన్ అనేది, ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు డూ ఎ ఫిలిం. ఇట్ టర్న్ టు బి, ఒకసారి తారక్ని కలవడం జరిగింది, తారక రత్న గారిని కలిశాక అది ఇట్ టర్న్ టు ఎ మూవీ. ఇట్ వాస్ సో సాడ్. అండ్ మనం మాట్లాడుకున్నాం, తారక్ మీరు కలిసి 3 years బర్త్డే చేసుకునే వాళ్ళు, ఇట్ వాస్ లైక్ అ ఫ్యామిలీ టు యూ అని చెప్పి. అద్భుతమైన వ్యక్తి అండి, అద్భుతమైన, ఏ కల్మషం లేని వ్యక్తి మనసులో. స్వీట్ హార్ట్ అనొచ్చు, స్వీట్ హార్ట్ అనేవాడు. నన్ను డార్లింగ్, బర్త్డే ఆయనది February 22, నాకంటే ఒక్కరోజు పెద్దవాడు. ఇట్స్ వెరీ సాడ్ అండ్ థింగ్. అట్ వెరీ షార్ట్ ఏజ్. అద్భుతమైన నటుడు, బ్యూటిఫుల్ యాక్టర్. అంటే మీరు నమ్మరు, నేను కొన్ని నేర్చుకున్నాను ఆయన దగ్గర. డిసిప్లిన్. పొద్దున్నే సెట్కి మొత్తం క్యారవాన్స్ ఉండేవి, ఒక 6-7 క్యారవాన్స్ యూజువల్లీ 5-5:30కి అలా వచ్చేవి. క్యారవాన్స్ కంటే రాకముందు ఒక వెహికల్ ఉండేది, ఒక ఫార్చునర్. ఏంటో ఈ ఫార్చునర్ అని చూడగానే ఆయన వచ్చి కార్లో కూర్చునేవాళ్ళు ఇమీడియట్గా. అప్పుడు రాగానే క్యారవాన్ ఎక్కేసి టైమింగ్, అండ్ దానికి ముందు ఇంకొక సినిమా చేసేవాళ్ళు, అది నైట్ షూట్. పొద్దున్న 4 దాకా షూట్ అయ్యేది, ఇటు వచ్చేసేవాళ్ళు ఆయన. యూస్ టు లుక్ సో ఫ్రెష్, సో డామ్ ఫ్రెష్ యూస్ టు లుక్. వచ్చేసేవాళ్ళు ఇమీడియట్గా కూర్చొని, అనయ్య స్టార్ట్ చేద్దాం అంటే, రాత్రి రెస్ట్ లేదైనా మీరు షార్ట్ పెట్టినా చూద్దాం, మధ్యాహ్నం లంచ్లో ఒక అరగంట న్యాప్ చేయాలి నాకు అని చెప్పేసి.
ఆ డిసిప్లినరీ అనేది అసలు బ్రహ్మాండం. అంటే ఆ ఫ్యామిలీలో ఆ రక్తంలోనే ఉన్నట్టుంది, ఆ బ్లడ్ లోనే. అండ్ నేను కాలేజ్ చదివేటప్పుడు ఒకేసారి 11 మూవీస్ సైన్ చేసిన హీరో ఆయనే. ఆయన చెప్పాలంటే హిస్టరీలో ఒకేసారి బ్యాక్ టు బ్యాక్. అవును. సో hope wherever he is resting in peace. Yeah. And చాలా మనం మాట్లాడుకున్నాం, పెద్ద కంపెనీలో యూ వర్ లైక్ డ్రైవింగ్ ద ఎంటైర్ సేల్స్ అండ్ దెన్ సడన్లీ వన్ డే యూ ఫెల్ట్ లైక్ నేను వీళ్ళకి పని చేసేది అంటే. చాలా మంది అనుకుంటారు వర్క్ చేసేటప్పుడు ఒక వర్కింగ్ మెంటాలిటీ మనకి వెనకాల ఒక నార్మల్ పర్సన్, ఆస్తులు ఏం లేవు, నేను ఫ్రమ్ జీరో ఐ క్రియేటెడ్ ఆల్ దిస్ అని చెప్పారు. గట్స్ అనేవి మిడిల్ క్లాస్ మెంటాలిటీలో కొంచెం తక్కువ ఉంటాయి, అసలు ఉండవని చెప్పను. వాట్ మేడ్ యూ దట్ ఫ్లిప్? అంటే సక్సెస్ అవుతా, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇస్ అ బిగ్ గేమ్ గౌతమ్. ఇట్స్ నాట్ కోట్లు పెట్టి అది సేల్ అవ్వకపోతే, అండ్ కట్టడం ఎవరైనా కడతారు, డబ్బులు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కడతారు. నేను మీ దగ్గర నేర్చుకుంది, అండ్ వెన్ ఐ వాంట్ టు స్టార్ట్ బుటిక్ ఇన్ నిజాంపేట్, యూ జస్ట్ సెడ్ ఓన్లీ వీ హ్యాడ్ 8-minute కాన్వర్సేషన్. లేదు నేను చేయలేను అనుకుంటా. ద వే యూ మోటివేటెడ్ అంటే సేల్స్ లో ఇది ఉపయోగపడిందేమో అనుకుంటున్నాను నేను. సో దట్ జస్ట్ ఫ్లిప్డ్ మై పర్స్పెక్టివ్, నా పాయింట్ ఆఫ్ వ్యూని కంప్లీట్ గా మార్చేసింది. So what is that perspective that flipped? 2009లో when I joined a real estate company, they are building an apartment project worth 2,800 flats. 2,800 అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు. అప్పుడే హైదరాబాద్ లో హై రైజ్ అనేది కొత్తగా మొదలైంది. 2008 అంటే అసలు నథింగ్. అదే అప్పట్లో ఒక 2-3 కంపెనీస్, ఏలియన్స్ వాజ్ దేర్, ఏలియన్స్ అనేది వాళ్ళు హ్యూజ్ ప్రమోషన్స్, అండ్ దెన్ అపర్ణ అనేది హైదరాబాద్ కంపెనీ. సో అప్పుడే హై రైజ్ అనేది జనాలకు ఓకే, సో ఐ వాంట్ బై ఎ ఫ్లాట్ హియర్. కాకపోతే హై రైజ్ దే వాజ్ 1 or 2 ఫ్లాప్స్ అనమాట. కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలో హ్యాండ్ ఓవర్స్ డిలే ఉండేది. ఇప్పుడు ఒక ఎంప్లాయ్, ఒక సాధారణ ఎంప్లాయ్ ఇప్పుడు వచ్చి నేను ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి అంటే వీళ్ళు ఒక 4 ఏళ్ళు కడుతున్నారు. అమ్మో 4 ఏళ్ళు అంటే నేను 4 ఏళ్ళకి కట్టి నేను ఇక్కడ ఈఎంఐ కడుతూ ఉండాలి, నా రెంట్ కడుతూ ఉండాలి, ఇన్ని కడుతూ ఉండాలి అనే టైంలో నాకు ఒక చిన్న థాట్ వచ్చింది. దట్ ఈస్ కాల్డ్ అ సబ్వెన్షన్ స్కీమ్. సో అప్పుడు దివాన్ హౌసింగ్ అని, దివాన్ హౌసింగ్ డిహెచ్ఎఫ్ఎల్, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అని, అండ్ దెన్ లేటర్ హెచ్డిఎఫ్సి. సో వీ హ్యాడ్ టాక్స్. సో ఐ ఇనిషియేటెడ్ దోస్ టాక్స్. ఆ సబ్వెన్షన్ స్కీమ్ అంటే ఏంటంటే వెరీ సింపుల్. పే 10% నౌ, బ్యాలెన్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ హ్యాండ్ ఓవర్. సింపుల్, పే 10%. 50 లక్షలు ఫ్లాట్ వాల్యూ అనుకోండి, ఈ రోజున 5 లక్షలు కట్టండి అంతే. ఎనీ సేవింగ్స్ టుడే, ఎనీబడి హూ వాజ్ ఇన్ టు అన్ ఐటీ సెక్టర్, obviously he will have a savings of 5 lakhs, or at least ఇక్కడ నుంచి he can pool up those 5 lakhs and he can give. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఎందుకు లోన్ ఎందుకు అవసరం లేదు. అండ్ లేటర్ దిస్ 5 lakhs కడితే చాలు. ఇప్పుడు బ్యాలెన్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ హ్యాండ్ ఓవర్ అంటే ఎంత, బ్యాలెన్స్ ఒక 10% కట్టండి, 80% బ్యాంక్ విల్ ఫండ్. సో ఆ 80% కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం లేదు. ఆ ఇంట్రెస్ట్ ఎవరు కట్టాలి? దిస్ రియల్ ఎస్టేట్ కంపెనీ. అంటే ఎక్కడైతే వీళ్ళు కడుతున్నారో దట్ బిల్డర్. సో ఎందుకు బిల్డర్ కూడా ఎందుకు కడుతున్నాడు అంటే, ఇదే బిల్డర్ కనుక బయటికి వెళ్ళి తెచ్చుకుంటే ఈ విల్ ఎండ్ అప్ పేయింగ్ అరౌండ్ 16 to 17% ఆఫ్ ఇంట్రెస్ట్. అసలు లాజిక్ నాకు మైండ్ బ్లోయింగ్ ఇట్ వెన్ యూ టోల్డ్ మీ దాట్. ఆ ఇంట్రెస్ట్ ఏమో బిల్డర్ కడతారు, ఇనిషియల్ అమౌంట్ వీళ్ళు కడతారు, హ్యాండ్ ఓవర్ తర్వాత క్లయింట్ కడతారు. సచ్ అ బ్యూటిఫుల్ స్కీమ్ ఇట్ వాస్. See, out of 80%, bank is giving you 75% day one. And ఇంకొక 10% వస్తుంది, 85% అయిపోయింది. లేదు ఇప్పుడు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇవ్వట్లేదా? మధ్యలో ఇచ్చారు, మళ్ళీ తర్వాత ఇప్పుడు ఆపేస్తారు. ఇప్పుడు ఎందుకంటే బిల్డర్స్ ఏమవుతున్నారంటే కొంచెం ప్రాజెక్ట్ డిలే చేయడం వల్ల లాస్ అయిపోయి వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ బర్డెన్ పడిపోయి, రాదర్ ఇంకోటి ఏంటంటే ఇవాళ ఆ స్పెండింగ్ అనేది, ఆ స్పెండింగ్ కెపాసిటీ పెరిగిపోయింది. ఎర్నింగ్ కెపాసిటీ ఇస్ ఇంక్రీస్డ్, ప్యారలల్లీ ద స్పెండింగ్ కెపాసిటీ ఇస్ ఇంక్రీస్డ్. సో పీపుల్ డోంట్ వాంట్ గో ఫర్ దట్ సబ్వెన్షన్ స్కీమ్. వాళ్ళ బిల్డర్స్ దగ్గర రొటేషన్ ఉంది, పెద్ద బిల్డర్స్. సో చిన్న బిల్డర్స్కి అయితే ఇవ్వట్లేదు. సో ఓన్లీ కేటగిరీ ఏ హూస్ గెటింగ్ దిస్. అయితే మేము అప్పట్లోనే కనుక్కున్నాం అనమాట. లేటర్ కనుక్కొని అప్పుడు ఆ మార్కెట్ వెంట్ క్విక్లీ. 2,800 అపార్ట్మెంట్లు 9 నెలలు అమ్మేసాం. 9 months డాట్ ప్రాజెక్ట్ ఓవర్. ఆ లేటర్ అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, అప్పుడు ఇది ఏదో మనమే చేసుకుంటే బాగుంటుంది, మనం ఎవరెవరికో చేసేవాళ్ళు. అప్పుడు బయటకు వచ్చి దెన్ ఐ స్టార్టెడ్ మై ఓన్ ఫర్మ్. అండ్ దేర్ వర్ ఫ్యూ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్ who are into the same industry, so I thought we will do it together అని చెప్పి we flourished in a span of 3 years. And then why cinema, how cinema? ఒక్క రాత్రిలో జరిగిన ఏది, ఓ రాత్రి ఇలానే కూర్చొని సినిమా ప్యాషన్గా చలో ఇద్దరు ఫ్రెండ్స్ నాకు చలో విల్ సపోర్ట్ యూ. సరే సపోర్ట్ చేసి ఎట్లా అంటే ఒక రోజున ఒక డైరెక్టర్ వచ్చారు, అయితే ఆటా సన్నీ అని చెప్పేసి తను వచ్చాడు, ఒక కథ చెప్పాడు. కథ బాగుంది కానీ డబ్బులు ఎవరు పెడతారు? సరే ఓకే, అప్ టు నెక్స్ట్ టైం రెడీ.
మరి మిగతాది ఐ వాంట్ సపోర్ట్. సరే ఆ రోజు అనగానే ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ సపోర్ట్ అందుకున్నారు. సరే ఆ సపోర్ట్ అందుకోవడంతో సో వీ టేకెన్ డెసిషన్ ఓవర్ నైట్ డెసిషన్ సెల్ లెట్స్ డూ ఇట్. ఎందుకు మహా అయితే పోతే ఎక్కడికి వస్తాం, మళ్ళీ అదే జీరోకి వస్తాం, మళ్ళీ అదే జీరో నుంచి మొదలు పెట్టి వెళ్తాం. సో మనం ఏం తీసుకొచ్చి ఏం పోగొట్టింది ఏం లేదు కదా, సంపాదించిందే పెడదాం, పోయేది ఏముంది. సినిమా ఆర్ అదర్వైజ్ ఇట్స్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. యూ కెన్ లెర్న్ అండ్ ప్రాబ్లీ later you can flourish, not a big deal. So then your first movie was with Tarak. Okay. And then అది రిలీజ్ లో కూడా కొన్ని మీరు వద్దన్న టైంకి రిలీజ్ చేశారు, దట్ వాస్ ద రైట్ టైం. అండ్ దెన్ ఏమైందంటే సినిమా బడ్జెట్ వాజ్ లైక్ అనుకున్న రూపాయి అనుకున్నాం కానీ రూపాయి 50 పైసలకి వెళ్ళింది. వెళ్ళంగానే వీ హ్యాడ్ టు పుల్ ఫ్యూ ఫైనాన్సెస్ ఇన్. మంచివాళ్ళు, చాలా మంచివాళ్ళు. సో ఒక హెల్పింగ్ హ్యాండ్ వచ్చారు, సినిమా కంప్లీట్ చేసాము, థియేటర్ రిలీజ్కి వెళ్ళాము. ఆ థియేటర్ రిలీజ్కి వెళ్ళేటప్పుడు నేను ఒక్క టైం లైన్ ఇట్స్ ఆల్వేస్ ఎ గుడ్ టైం. ఒక మంచి కథ, ఒక మంచి ప్రొడక్షన్ అంటే సినిమా కంప్లీట్, ఆ తర్వాత మంచి రిలీజ్ డేట్, ఈ మూడు పర్ఫెక్ట్గా ఉంటే మనకు సక్సెస్. ఈ రెండు చేసాం కానీ ఈ మూడోది రాంగ్ టైం రిలీజ్కి వెళ్ళాం. ఒక్క రోజులో 13-12 సినిమాలు రిలీజ్ అయితే దాంతోపాటు వీ హ్యాడ్ టు పుష్ ద మూవీ. అవుట్ ఆఫ్ విచ్ ఐ వాజ్ వెరీ లక్కీ. మేము రాసుకున్న దాంట్లో నా షేర్ వరకు చెప్పారు మీరు. ఐఎమ్ లైక్ వెరీ హ్యాపీ. అంటే మీరు ఈ రోజున కూడా చూస్తే S5 No Exit అనే సినిమాలో మా వాళ్ళు చెప్తారు ఆయన మాత్రం సేఫ్ అయి బయటకు వెళ్ళిపోయారని. మా వాళ్ళు కక్కేసారు స్టేజ్ మీద. సేఫ్ అయ్యారు అంటే ఐ టోల్డ్ దెమ్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, మన ఆట రాసుకుందాం. అల్టిమేట్లీ సరే మేము లాస్ అయిపోతాం అంటే అల్టిమేట్లీ ఐ టోల్డ్ దెమ్ ద వే. లేదు కాదు కూడదు అంటే నోబడీ కెన్ హెల్ప్. ఇలా పరిచయాలు అయితే మొదలవుతాయి కదా. ప్రొడ్యూసర్ అంటే నార్మల్ గా యాక్టర్ అంటేనే చిన్న చితక యాక్టింగ్ చేసే వాళ్ళకి వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్తూ ఉంటారు బయట. అట్లాంటిది ఒక హీరోకి మించి, డైరెక్టర్కి మించి ప్రొడ్యూసర్ అంటే అసలు ఇంకా చిట్టపద్దల దగ్గర నుంచి కెమెరామెన్లు, లైట్ మెన్లు అందరి కాంటాక్ట్స్ వచ్చి ఉంటాయి మీకు. అసలు ముందు మీరు సినిమా తీస్తానన్నప్పుడు మిమ్మల్ని ఇలా వెనక్కి లాగి ఉంటారు డెఫినెట్గా, ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉంటారు, వద్దు సినిమాలు ఏంటి అసలు ఏదో డబ్బులు సంపాదించుకుంటున్నాం అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎలాంటి వ్యక్తులు పరిచయం అయ్యారు? వాళ్ళతో రిలేషన్షిప్ ఎందాకా సాగింది? తిట్టుకొని యూజువల్గా సినిమా అంటే సినిమా ఉన్నంత వరకే ఉంటారు, ఆ తర్వాత పెద్దగా క్వాలిటీ రిలేషన్షిప్స్ ఉండవు అని అంటారు. అలా ఉందా లేకపోతే నిజంగా అనుబంధంతో కూడిన ఒక మంచి ఫ్రెండ్స్ ఉన్నారా? లేదండి, 95% మంది డిస్కరేజ్ చేశారు. 95% మంది. ఓకే, ఒక 5% సరే చేయగలుగుతావు, డూ ఇట్ ఆర్ అదర్వైజ్ జరిగేది ఏముందండి, యూ విల్ లెర్న్. వాట్ ఎవర్ యూ ఆర్ స్పెండింగ్ యూ విల్ లెర్న్, అంతే. అయితే అందులోపల ఒక పెద్ద డైరెక్టర్ ఉన్నాడు. ఆ వాయిస్ మెసేజ్ సినిమా పేర్లు మీరు చెప్పండి, నేను చెప్పాను కానీ వన్ ఆఫ్ ద కాంట్రవర్షియల్ డైరెక్టర్స్ ఈ రోజున. అయితే ఆయన వద్దు అసలు సినిమా చేయక, నీకు సినిమా అంటే ఏంటి, సినిమా కష్టాలు అంటే ఏంటి, ఒక వెహికల్ యూనియన్కి ఎంత ఇవ్వాలో నీకు తెలుసా, దీనికి ఎంత ఇవ్వాలో తెలుసా, తెలియకుండా ఎట్లా పెట్టారు అసలు మీరు మొదలు పెట్టారు? దిగితే కదండి లోతు తెలిసేది. దేనికైనా దిగాలి, దిగితే లోతు తెలుసుకుంటాం. ఎక్స్పీరియన్స్ అనేది మనకు ఫ్రీగా ఏం రాదు. సినిమా ఒకటి మీరు తెలుసుకొని దిగాల్సింది ఏంటంటే రెండు పాయింట్లు చెప్తాను మీకు. సినిమా ఒకటి, జూదం ఒకటి, ఆల్మోస్ట్ ఒకటే. ఇఫ్ యూ గో టు కెసినో, మీరు 50,000 జేబులో పెట్టుకుని వెళ్ళారు అనుకోండి, అది కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి సార్. ఎక్స్పీరియన్స్ ఏం అక్కర్లేదండి మీకు కెసినో అనేది. అంతే అదృష్టం, జూదం లాంటిదే. మీరు వెళ్ళి రాత్రి అంతా ఆడి అదే 50,000తో మళ్ళీ మీరు వెనక్కి వస్తే మీరు సూపర్ సక్సెస్. అసలు మీరు సూపర్ సక్సెస్, మీరు సూపర్ ఇంకా సంపాదిస్తే అది నథింగ్ లైక్ ఇట్. ఎందుకంటే లూజింగ్ రేషియో ఇస్ 92% ఇన్ కెసినోస్. అవును, 92%. ఆ 92% మంది ఏంటంటే ఆ లక్షలు కోట్లలో పోయేది. చిన్నగా ఇప్పుడు నేను ఒక 5,000 పెట్టి నాకు ఒక 500 వచ్చినాయి అని సంపాదించుకొచ్చిన వాళ్ళు ఆ 8% రేషియోలే. అంటే సినిమా కూడా అలాంటిదే. సినిమా సక్సెస్ రేట్ ఇస్ వెరీ లో. ఎందుకంటే మనకు తెలుసు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలు అనేది పైకి రావడం చాలా కష్టం. అంటిల్ అన్లెస్ దేర్ ఇస్ అ ప్రాపర్ కంటెంట్. సినిమా తీయాలని చాలా మంది, ప్రతి ఒక్కళ్ళు ఇవాళ రేపు ఫోన్తో కూడా తీసేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ ఆ కంటెంట్ మనకి ఆ కష్టం ఎంతైతే ఆ ఇన్వెస్ట్ చేస్తామో ఆ జనాలకు నచ్చేవాళ్ళు. ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ ఇస్ ద జడ్జ్ అండి. వాళ్ళు వచ్చి కూర్చొని చూసి శబాష్ అంటే, ఆ శబాష్ కంటే ముందు కొన్ని వెనక్కి లాగే శక్తులు ఉంటాయి. ఆ సినిమా ఇండస్ట్రీలో ఎలాగ ఉంది, దాన్ని మనం ఏం చేయలేం, అది తప్పదు. అప్పటికి దాన్ని కూడా అన్ని దాటుకొని మేము వచ్చి 220 థియేటర్లో నేను సినిమా రిలీజ్ చేశాను. 220 థియేటర్స్. అవునా? అంత 12 సినిమాల దాంట్లో కూడా నేను 220 థియేటర్లు పట్టుకొని తెలంగాణ, ఆంధ్ర అంటే 3. ఎలాంటి రిలేషన్షిప్స్ ఫామ్ అయినాయి గౌతమ్ గారు? అయ్యో మంచి రిలేషన్స్.
ఎవరితో పాడు చేసే రిలేషన్స్ ఏం కదా, వెరీ గుడ్ రిలేషన్స్. పేమెంట్ల విషయంలో మేము అప్పుడప్పుడు ఇబ్బందులు పడ్డాము సినిమా ఇండస్ట్రీ, అంటే ఈ యూనియన్ తోటి ఆ యూనియన్ తోటి చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ. కానీ ఏమన్నా దోస్ ఆర్ ఆల్ స్వీట్ థింగ్స్ అండ్ లెర్నింగ్స్. తప్పదు అని ఇప్పుడు నేర్చుకున్నాం. ఎవరెవరు ఫ్రెండ్స్ అయ్యారు? చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. ఏమన్నా మచ్చుకి పేర్లు? ఎందుకు మా ఈ రోజు ట్రావెల్ చేస్తున్నప్పుడు నేను నా నెక్స్ట్ సినిమా చేయబోయేది కూడా మా గరుడువేగ అంజి గారు, ఇప్పుడు కేసీఆర్ అని చెప్పి పెద్ద హిట్ కొట్టారు ఆయన, కేసీఆర్ అని చెప్పేసి. అంజి గారు. సో ఆయన ఈజ్ సూపర్ డిఓపి. ఇప్పుడు అదే డిఓపితో కలిసి నేను సినిమా చేయబోతున్నాను పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో. చెప్తాను త్వరలోనే ఆ డీటెయిల్స్. ఐ జస్ట్ రివీల్. సో డైరెక్షన్ లోకి వస్తున్నాను. సో ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు ఇది? మోస్ట్లీ ఎండ్ ఆఫ్ జనవరి అనుకోండి, బై ఎండ్ ఆఫ్ జాన్. సో ఆ మూవీకి కూడా స్టార్టింగ్ ఇంటర్వ్యూ నాకే ఇవ్వాలి. తప్పకుండా. కాస్ట్యూమ్స్ నాకు ఇస్తా అన్నారు, గుర్తుపెట్టుకోండి. మాల్లో చెప్తున్నా. యా. సో డైరెక్షన్ ఎందుకు అంటే, సినిమాలు ప్రొడ్యూస్ చేశారు, కష్ట నష్టాలు తెలుసు. చాలా మందికి ఇప్పుడు పేర్లు ఎందుకులేండి, పెద్ద పెద్ద వాళ్ళు కూడా రైటరు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్ని అని చెప్పి వేసేసుకొని వాళ్ళే హీరోలు అయిన డైరెక్టర్లు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను. చాలా మంది సినిమాకి వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ దే వాంట్ టు డూ ఇస్ యాక్టింగ్, ఇఫ్ నాట్ డైరెక్షన్. మీరు అసలు రివర్స్ లో వస్తున్నారేంటి, ప్రొడక్షన్ చేసి డైరెక్షన్ లోకి? అంటే ఇప్పుడు నాకు డైరెక్షన్ నేర్చుకోవాలంటే ఒక పెద్ద కోర్స్కి వెళ్ళాలి, చూడాలి, ఏం చేయాలి. దానికంటే బెటర్ ఏంటంటే ఒక సినిమా తీస్తే అన్ని వచ్చేస్తాయి. ఇది మీరు ప్రాక్టికల్ రియాలిటీనే. ఏదైనా ప్రాక్టికల్ అండి. మనకి ఏదైనా చూసి నేర్చుకోవాల్సింది, అందులో అనుభవించాలి మనం. ఆ 9 నెలలు ఈ సినిమాలో అనుభవించి నలిగి వచ్చాక నాకు అర్థమైంది, ఓకే సినిమాతో ఇలా ఫ్రేమ్ పెడతారా, గ్రీన్ మ్యాట్ వేస్తే ఇలా తీస్తారా, ఓకే ఇవన్నీ చూసి ఏంటంటే చూసి తెలుసుకున్నాక డైరెక్షన్ అనేది డే 1 వస్తే ఎవరు ఇయ్యరు. అంటే ఇవాళ నన్ను నమ్మి పెడుతున్నారు అంటే పెద్ద ప్రొడక్షన్ హౌస్ చెప్పా, పెద్ద ప్రొడక్షన్ హౌస్. అందుకని నమ్మి పెడుతున్నారు అంటే ఏదో కంటెంట్ ఉంది అక్కడ, కంటెంట్ ఉంది. అలా అని చెప్పి అంత ఈజీ కూడా కాదు, చాలా కష్టపడ్డాం. చాలా కష్టపడి ఒక టీం ఫామ్ అయింది, అన్ని ఫామ్ అయ్యి ఒక లెవెల్కి వచ్చాము. ఇప్పుడు మోస్ట్లీ రెక్కిలకి వెళ్ళాలి, చూస్తున్నాం కొన్ని లొకేషన్స్. నేను ఎందుకు జోనర్ చెప్పేస్తాను, ఇట్స్ హారర్ ఫ్యాంటసీ. మొన్న మీరు హనుమాన్ సినిమా చూసారు కదా, సెకండ్ హాఫ్ అంతా టైప్, ఫస్ట్ హాఫ్ ఇస్ ఆల్ హారర్. అ బ్యూటిఫుల్ స్టోరీ. స్క్రీన్ మీదకి వచ్చాక మనం మాట్లాడుకోవాలి ఎండ్ ఆఫ్ ది డే ఎగ్జిక్యూషన్ అనేది. నేను ఇప్పుడు ఏం అడగను. అండ్ మీ సినిమా 100%, 1000% భగవంతుడి దయ వల్ల మాల్లో ఉన్నారు, సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ మీ ఫస్ట్ ప్రయత్నం యాజ్ అ డైరెక్టర్ గా. ఇంకోటి మీరు నోటితో ఏమంటే అది అయిపోతే కదా, విన్నాను నేను ఇంటర్వ్యూలో, చాలా ఇంటర్వ్యూ. అవునా, అయిపోతుందా? అవుతుందండి, అందుకే నాకు కాస్ట్యూమ్స్ ఇస్తున్నారు కదా. సూపర్ హిట్ అనండి. తదాస్తు సుఖినో భవంతు. పర్ఫెక్ట్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రొడ్యూసర్ అంటే డమ్మీ క్యారెక్టర్, జస్ట్ డబ్బులు ఇస్తాడు పెద్దగా. అంటే యూజువల్ గా మన తెలుగు వాళ్ళు అంటిల్ అన్లెస్ యూ బికమ్ ప్రో ప్రొడ్యూసర్, ఒక సినిమా హౌస్ లో ఒక 10-20 ఏళ్ళ నుంచి నడిపి కొత్త ప్రొడ్యూసర్స్ కి ఇది ఒక ఛాలెంజ్. డబ్బులు పట్టుకుని ఊరి నుంచి వస్తారు, ఏదో డైరెక్టర్లు వాళ్ళు వీళ్ళు నమ్ముతారు. పెద్దగా డమ్మీ క్యారెక్టర్ అని విన్నాను నేను ఫస్ట్ టైం ప్రొడ్యూసర్. మీ అనుభవం ఎలా ఉంది? అండ్ మీరు నాకు చెప్పారు, ఆడియన్స్ కూడా చెప్పండి ఒకసారి. ఐ రిమెంబర్ టాకింగ్ అబౌట్ ఇట్. పచ్చిగా చెప్పరా? చెప్పండి, నాకు చెప్పినట్టే చెప్పండి. ఇందులో కూడా మళ్ళీ 3 కేటగిరీలు ఉన్నాయండి. కేటగిరీ 1, ఊర్లో 10 డబ్బులు రాగానే ఇమ్మీడియట్ పట్టుకొచ్చేసి, అబ్బా సినిమా తీయాలి, ఒక 4 యాక్టర్లతోటి నేను కూడా కనబడాలి, అది ఇది అని చెప్పి మన వాళ్ళు రాగానే, అబ్బా వచ్చాడు రా బక్రా వేసేయండి అని చెప్పి ఒక బ్యాచ్ ఉంటుంది. దిస్ ఇస్ 1 కేటగిరీ. దిస్ ఇస్ 1 మోర్ కేటగిరీ. సినిమా అనగానే ఆ ప్రొడ్యూసర్ కనబడేలా హీరోయినే, ఆ ప్రొడ్యూసర్ కనబడేలా హీరోయిన్. దిస్ 1 మోర్ కేటగిరీ. అది నిజంగా ప్యాషన్ తోటి వచ్చి ఒక మంచి కథ, మంచిది, నేను హిట్ కొట్టి, నేను ఒక 4 రూపాయలు, ఓకే డబ్బుల సంగతి పక్కన పెట్టండి, సినిమా తీసి అట్లీస్ట్ నేను పెట్టిన డబ్బులు పోకుండా ఓ మంచి సినిమా ఆడియన్స్కి అందించాను అనేవాళ్ళు. అల్టిమేట్లీ ఐ ఫాల్ ఇన్ టు ద 3rd కేటగిరీ అనుకుంటున్నాను. ఐ ఫెల్ ఇన్ టు ద 3rd కేటగిరీ. సో వీ హ్యావ్ డన్ అ గుడ్ మూవీ. అయితే ఇనిషియల్గా మేము సినిమా మొదలుపెట్టినప్పుడు చాలా చిన్న ఆర్టిస్టులతో అనుకున్నాం. ఫస్ట్ ఓకే తారక్ గారు, అంజి తర్వాత డిఓపి వచ్చాక ఇంకా కాస్టింగ్ ఎవరు అనుకున్నాం. ఒక బడ్జెట్ లైన్ పెట్టుకున్నాం, ఈ బడ్జెట్లో సినిమా ఫినిష్ చేయాలి. ఆ బడ్జెట్ లైన్ లోపల వాళ్ళు ఒక మ్యూజిక్ డైరెక్టర్తో మాట్లాడారు, ఎవరు అతను కొత్తగా వస్తున్నారు. నేను ఇలా యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఈ రోజున అంటే నేను డైరెక్ట్ చేసి ఎవరైనా ఇక కొత్తగా వచ్చే మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పి నేను ఇంట్రడ్యూస్ చేసే ప్రొడ్యూసర్, ఎందుకే ఏఆర్ రెహమాన్తో చేయాలంటే హౌ విల్ ద డైరెక్టర్ ఫీల్? సేమ్ అదే ఒక కొత్త ప్రొడ్యూసర్ ఏమంటారు, ఇది ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకొచ్చాను మా డైరెక్టర్. నేను ఎందుకు ఛాన్స్ తీసుకోవడం, లెట్స్ గో టు బిగ్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు అన్న. మీ మూవీకి మణిశర్మ గారు చేశారు. ఏంటి మణిశర్మ గారు సినిమా చేస్తారా? అప్పుడే ఇస్మార్ట్ శంకర్ ఆయన హిట్ కొట్టున్నాడు.
ఇస్మార్ట్ శంకర్ అప్పుడే ఫామ్లోకి వచ్చారు మణి గారు. నెక్స్ట్ సినిమా మాదే సైన్ చేశారు. నేను ఇమీడియట్గా వెళ్ళాము, సాయంత్రం కూర్చున్నాము, ఒక 1 hour స్టోరీ నరేషన్ ఇచ్చాడు. అయ్యా కాలు పట్టుకుంటాను, చేయండి ఆ సినిమా. సరే డన్, డూ ఇట్. సో స్టార్టింగ్ ప్రొడ్యూసర్ అయినా మీరు క్వాలిటీలో ఎక్కడ వెన్ ఇట్ కమ్స్ టు ద ఆర్టిస్ట్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వనండి. ఎందుకంటే ఇప్పుడు ఆ కమీడియన్ అంటే ఆ క్వాలిటీ పోవద్దు. అలీగారిని తెచ్చుకున్నాం, ఆ మెయిన్ రోల్, ఆ సెకండ్ హాఫ్ అంతా నవ్వించే క్యారెక్టర్ ఉంటుంది. సి దిస్ మూవీ ఆల్ గోస్ ఇన్ ఎ ట్రైన్, అంతా ఒక ట్రైన్లోనే వెళ్తుంది అనమాట ఈ సినిమా. సో అది వెళ్ళినప్పుడు ఆయన టీటీ క్యారెక్టర్, అది మొత్తం సెకండ్ హాఫ్ అంతా ఆయన ఉంటారు. ఆ లోపల ఏం జరిగిందంటే మాకు కాస్టింగ్ వైజ్ ఇక్కడ ఇంకోటి సాయి కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగిన వెంటనే ఆయన కాదని లేదు. ఆ తర్వాత మేము సినిమా షూట్ చేస్తున్నప్పుడు మా పక్క సెట్లోనే ఇంకో సినిమా షూట్ అవుతుంది. సునీల్ గారు అలా నడుచుకుంటూ వచ్చి మా సెట్ చూసి ఏంటి ట్రైన్ ఏంటి ఏం చేస్తున్నారంటే ఇది ఒక హారర్ సినిమా అది ఇది అని చెప్పి ఎవరో ఒక అతను చెప్పాడంట. అవునా డైరెక్టర్ ఎవరు అని అడిగితే సరే మా సన్నీని పరిచయం చేయడం జరిగింది. సన్నీని పరిచయం చేసి కదిరంగా అబ్బా అదిరిపోయింది కదా కదా ఏంటంటే అనే ఇట్లా సగం సినిమా అయిపోయిందనే అంటే మరి ఫస్ట్ టైం అయినా నాకేమన్నా స్కోప్ ఉందా అన్నారు. అయ్యో మీరు అడగాలి కానీ స్కోపా అన్నారు. అప్పుడే నేను వచ్చాను, ఆ స్కోప్ ఉందా అంటే ఇమీడియట్గా మా రైటర్ని పిలిచాను, కళ్యాణ్ చక్రవర్తి గారిని పిలవగానే ఆయన ఇప్పుడు క్యారెక్టర్ రాయాలండి సగం అయిపోయింది కదా అంటే రాయండి. సునీల్ గారు 3 days ఫ్రీగా ఉన్నారు, నెక్స్ట్ 3 days ఆయన అన్నారు నేను చేస్తాను నేను లోపల, ఐ డూ ఇట్ ఫర్ యూ. మీరు ఇంత కష్టపడి సినిమా కథ నచ్చి అంటే మేము ఒక ట్రైన్లో ఇట్లా చేస్తున్నాం, వీళ్ళు ట్రైన్ ఇట్లా ముక్కలుగా తీస్తున్నారు. అప్పుడే కొత్త కెమెరా వచ్చింది రేంజర్ అని చెప్పేసి. సో ఫస్ట్ టైం వీ హ్యావ్ టేకెన్ దట్ కెమెరా అనమాట. అది ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 తీసాక అప్పుడు ఇండియాలో లాంచ్ అయింది ఆ కెమెరా. దాంతో షూట్ చేస్తున్నాం. ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ కెమెరా అది ఆ 2018-19 చాలా నాలెడ్జ్ ఉంది మీకు. మా అంజున్నాడుగా నేర్చుకున్నాము. అందుకనే ఇప్పుడు డైరెక్షన్ కి వచ్చారా? అవన్నీ చూసి ఇప్పుడు డైరెక్షన్కి వచ్చి సరే అప్పుడు ఆ సునీల్ గారు చేయడం జరిగింది. అట్లా సినిమా ముందుకు వెళ్ళిపోయింది అనమాట. ఇంతకీ సినిమా పేరు S5 No Exit. S5 No Exit. ఎగ్జిట్ ఉండదా? అలా ఎగ్జిట్ ఉండదు. మీరు చెప్తుంటే నాకు చూడాలని ఉందండి. ఎప్పుడు వస్తుంది ఓటీటీలో? తప్పకుండా ఇప్పుడు ట్రైలర్ ఓటీటీ మరి మా పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ఓటీటీతో సైన్ అయిపోయింది. తెలిసి ఇంకో 1-2 months యూ విల్ సీ దట్ మూవీ. వచ్చిన తర్వాత ఒకసారి నాకు పంపించండి. తప్పకుండా. అండ్ ప్రొడ్యూసర్ గా మీరు ఇన్ని అంటే జాగ్రత్తలు తీసుకున్నారు, ఇబ్బందులు పడ్డారు. అండ్ యు నో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ అ జర్నీ ఆఫ్ అ ప్రొడ్యూసర్. ఒకటి కాదు, ఇప్పుడు రెండోది కూడా రిలీజ్ అవబోతోంది. ఇప్పుడు మీరు ఏదైతే సినిమా తెస్తున్నారో ఒక 20 crores బడ్జెట్ అన్నారు. సో ఇప్పుడు ప్రొడ్యూసర్ కి తలకాయ నొప్పులని మీకు తెలుసు కాబట్టి యాజ్ అ డైరెక్టర్ గా మీరు ఆయనతో జర్నీ ఎలా ఉండదు, దానికన్నా మించేలాగా చేద్దాం అనుకుంటున్నారా? అఫ్ కోర్స్ తగ్గించే చేద్దాం అనుకుంటారు. నేను 30 కోట్లు చెప్తే ఆయన 20 కోట్లలో కంప్లీట్ చేయమన్నాడు అని. ఆయన పేరుని అందుకని ఇప్పుడే చెప్పట్లేదు. ఆయన మాకంటే బాగా జాగ్రత్త పరుడు. ఆయన అసలు ఆ విషయంలో సో హి హస్ గివెన్ మీ అ ఫ్రీ హ్యాండ్. అల్టిమేట్లీ కొన్ని సీజీస్ ఉన్నాయి, సో కొన్ని లొకేషన్స్ ఉన్నాయి, అందుకనే అది ఆ కొంచెం కాస్ట్ అటు వెళ్తుంది. సో గుడ్ రెమ్యునరేషన్. నేను కూడా జర్నీలో ఉండబోతున్నాను. అండ్ దయ్యం సినిమా అంటున్నారు, తప్పకుండా నైట్లు తీస్తారు షూట్? అంత నైట్ షూట్ అండి, అద్భుతంగా ఉంటుంది. ఇంకా కొన్ని కబుర్లు సినిమా గురించి అంటే నేను ఎక్కువ అడగను, క్యూరియాసిటీ జనాలకు ఉండాలి. బట్ జస్ట్ యాజ్ అంటే నెక్స్ట్ సినిమా నాకు తెలిసి ప్రొడ్యూస్ చేస్తారని అనుకున్నారు, 2 ప్రొడ్యూస్ చేశారు కానీ సడన్ గా మీరు ఫోన్ చేసి ఉషా నేను డైరెక్ట్ చేస్తున్నానంటే డైరెక్షన్ అనుకున్నా నేను. సో డైరెక్షన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయడానికి అని చెప్పారు, ఓకే అది అర్థమైంది. బట్ ఒక డైరెక్టర్ గా 24 crafts తెలియాలంటారు. అండ్ అఫ్ కోర్స్ మీరు చేస్తున్నారు కాబట్టి తెలిసి ఉంటుంది. బట్ వాట్ ఈస్ యువర్ ఛాలెంజ్ యూ థింక్ యూ మైట్ ఫేస్? See, the challenge here is it's a heavy content movie. హారర్ జోనర్ అంటున్నారు. Horror genre and horror you can complete it off. A second half sequence is like there's a lot of depth. A story depth ఉంది. చాలా మంది ఏంటంటే హారర్ మూవీలో ఒక ఫ్లాష్ బ్యాక్ తీసేసి ఏదో ఆ ఫ్లాష్ బ్యాక్ బోరింగ్ ఏదో కామెడీ అది ఇది పెట్టేసి ఇట్స్ అ సీరియస్ హారర్. ఆ సెకండ్ హాఫ్ లో డెప్త్ అనేది చూపిస్తున్నాం. సి ద హార్ట్ ఆఫ్ ద మూవీ సెకండ్ హాఫ్ మోర్ దెన్ ఫస్ట్ హాఫ్. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి వదిలేసి ఆ బ్యూటిఫుల్ బ్యాంగ్ ఏంటి ఇంత ట్విస్ట్, అబ్బో పాప్కార్న్ తెచ్చలో మళ్ళీ స్టార్ట్ అయితే లేనిపోయింది ఏం మిస్ అవుతామని అట్లాంటి బ్యాంగ్ ఒకటి వదిలేసి. సో యూ హ్యావ్ టు క్రియేట్ దట్. సో ప్రొడ్యూసర్ గా ఉన్నప్పుడే మీరు మణి శర్మ గారి వరకు వెళ్ళారు. సో డైరెక్టర్ గా ఉన్నప్పుడు నాకు తెలిసి ఇంకా కాంప్రమైజ్ అవరు అనుకుంటున్నాను. ఆర్టిస్ట్లు అవనివ్వండి, ఐ థింక్ ఆల్ ద టెక్నీషియన్స్, ఐ థింక్ ఇట్స్ గోనా బి ప్యాలెట్, మంచి బుఫే ప్యాలెట్ లాగా ఉంటుందని అనుకుంటున్నాను. BGM దగ్గర ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎ ఛాన్స్ అండి. We have a very good music director who said yes. Yeah. So I am so excited. Definitely. I just can't wait to look into the color palette of all the things that's going to come together and you being a director. We have a Malayali actor, we have a Kannada actor, we have a Tamil actor, and we have people from Telugu industry. All four. South platter. South platter. South platter.
అండ్ నేను మొన్న యుఎస్ వెళ్తే, నార్త్ వెళ్తే కూడా సూరత్, నేను తెలుగు అంటే పుష్పన అంటున్నారు అందరూ. సో మన అంటే వాళ్ళ ఫోన్లో కూడా ఇంకా పుష్ప 2 వాజ్ లైక్ రింగింగ్. ఎర్లియర్ ఇట్ వాజ్ అన్ అదర్ వే అరౌండ్, నార్త్ వాజ్ రూలింగ్ అస్. అండ్ వాళ్ళు అంటున్నారు ప్రతి ఒక్కళ్ళు, నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కాస్ట్యూమ్ డిజైనర్ అంటే కూర్చోబెట్టి అరగంట మాట్లాడి టీ ఇచ్చి దే వర్ టెల్లింగ్ ద మూవీ క్వాలిటీ, ఇండియన్ మూవీ క్వాలిటీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు అని చెప్పి ద నార్త్ పీపుల్ వర్ ఎక్నాలజింగ్. అండ్ చాలా మందికి తెలియని విశేషం, ఒక విశేషమే అది తెలియంది ఏంటంటే, కొన్ని సినిమాలు అరే ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతున్నాయి ఒక వారం రోజులు అని చెప్పి అనుకుంటాం, కానీ దే హ్యావ్ హ్యూజ్ హిందీ మార్కెట్. కొంతమంది హీరోస్ వాళ్ళు 2 to 3 crores బడ్జెట్లో వాళ్ళు సినిమా ఓగొట్టేస్తున్నారు. హిందీ మార్కెట్ చూస్తే ఇవాళ కొంతమంది ఎవరు, నేను ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు మన సాయి కుమార్ గారి వాళ్ళ అబ్బాయి ఆది ఉన్నారు కదా, ఆది హ్యాస్ అ వెరీ హ్యూజ్ మార్కెట్ ఇన్ హిందీ. మనకు తెలియదు, మనకు అది ఈ రోజున వాళ్ళు అదే ఏంటి ఆది గారు చెప్తున్నారు. చేస్తున్నారు. అసలు నాకు తెలియని హీరోల పేర్లు చెప్తే ఎలా తెలుసు మీకు ఇవన్నీ అంటే, ఇవాళ రాజు గారి గది అశ్విన్ ఉన్నాడు, సో ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఈ రోజున హ్యూజ్ హిందీ మార్కెట్ ఇవాళ. వాళ్ళు ఇవన్నీ హిందీ రైట్స్ చూస్తారట. దేవర్ టెల్లింగ్ తెలుగు మూవీస్ మేము బాగా వాచ్ చేస్తామని చెప్తున్నారు. మనం అనుకుంటాం ఏంటి ఇక్కడ వారం 2 వారాలు చేసి వెళ్ళిపోయింది మూవీ ఫ్లాప్. నో, దే టార్గెట్ ఇస్ హిందీ. హిందీ హ్యూజ్ మార్కెట్. నేను అంత అంటే మెప్పు అని చెప్పలేను కానీ, బట్ ఐ ఫెల్ట్ సో గుడ్. నార్త్ కి వెళ్ళి ఫస్ట్ టైం, ఎక్కడికి వెళ్ళి నార్త్ వాళ్ళు సౌత్ వాళ్ళు తొక్కేస్తారు. అన్ని మనకు తెలుగు సినిమాలండి బాబు. And they were appreciating me and they were talking to me, giving respect was not there. So that's a beautiful thing we have achieved as a Telugu film industry, and I acknowledge people like you should take it to the next level. మీలాంటి వాళ్ళు ఆశిస్తుంటే తప్పకుండా. So Kino Mandu, and thank you so much పిల్లవగానే వచ్చి నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ మా ధాత్రి టీవీ ప్రేక్షకులు మీ సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. తప్పకుండా. అండ్ సినిమా వచ్చే ముందు మళ్ళీ ఇంకోసారి నాకే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వాలి. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇదండి ఈరోజు గౌతమ్ గారు, ప్రొడ్యూసర్ కమ్ కాబోయే డైరెక్టర్ గారితో మనసులో మాట. మళ్ళీ మరో ఎపిసోడ్తో మరో అద్భుతమైన వ్యక్తితో కలుద్దాం. నా పేరు ఉషశ్రీ. అంతవరకు సెలవు. నమస్కారం.